సంభాషణ నమ్మకం వచ్చేసింది. వచ్చేసిందా? పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. మిమ్మల్ని చూడాలనుకున్నా చూసాం. మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వింది. అశోక్ కుమార్ గారు మణుగూరు సింగరేణిలో ఏం చేస్తారు స్వామి? మజూరు. అలాగే మేడం గారి పేరు స్వాతి గారు. 2 గంటలైంది ఇప్పుడు టైము. వారు 10 నిమిషాల క్రితం అదృష్టత్రం పెట్టుకున్నారు. వారికి ఉద్యోగంలో ప్రమోషన్ గురించి కానీ 2-3 విషయాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత జస్ట్ ఇప్పుడే నియమాలన్నీ విన్నారు. విన్న తర్వాత ఇప్పుడే వెనక్కి తిరిగి వచ్చి ఇప్పుడే చెప్తున్నారు. జస్ట్ అంటే నా దగ్గర వెనక్కి తిరిగి రావడం అంటే అక్కడికి బయటికి వెళ్ళి కాదు, ఇక్కడే. సార్ మీరు దగ్గర మీరు ఎప్పుడు అంటారు కదా 9 నిమిషాలు అన్నాయి. 9 నిమిషాలలోనే నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది సార్, ఇది మాకు ప్రమోషన్ గురించి. ప్రమోషను అని మేము ఎప్పటి నుంచో అనుకున్న దానికి ఇప్పటికిప్పుడే మీకు నాకు ఎమ్మటే పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు చాలా సంతోషపడి వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా మీ పూర్తి పేరు? అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మణుగూరు. మణుగూరు నుంచి. ఏమి కోసం వచ్చారు యాక్చువల్గా మీరు ఇప్పుడు? జాబ్లో ప్రమోషన్, ఫైనాన్షియల్ గురించి. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అది సొల్యూషన్ కావాలి అని వచ్చాము. ఆ ట్రస్ట్ అయితే జరిగింది, మేము నమ్ముతున్నాం. ఇప్పటికిప్పుడే మీరు పెట్టుకున్న 10 నిమిషాల్లోనే 9 మినిట్స్కి మీరు చెప్పే మాటలో ఉందా అని అనుకున్నాను. అది లైవ్ నేను చూడగలిగాను. నక్షత్రం చూపించండి. మీరు పెట్టుకున్న 10 నిమిషాలకే మీకు ప్రమోషన్ వచ్చేసింది. ఉన్న చోట నుంచి మినిమం 100 రెట్లు పెరగాలి. మీ పిల్లలకి మీరు ఒకటే అనుకోండి, ఒక మంత్రం ఇస్తారు రాత్రిపూట చదువుకునేప్పుడు, నా పిల్లలకి నేను 100 కోట్ల డబ్బులు ఇవ్వాలి, 100 కోట్ల ఆస్తి ఇవ్వాలనుకోండి. మీకు ఎట్లా జరుగుతుందో మీరే చూడండి. అమ్మ మీకు తెలిసిపోయిందా ఇప్పుడు 100 కోట్లు సంపాదిస్తాను? నమ్మకం వచ్చేసిందా? పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. మిమ్మల్ని చూడాలనుకున్నా చూసాం. మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్విందండి. మీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందా 100 కోట్లు సంపాదిస్తాను? మీకు ఇచ్చిన మంత్రం ఏదో అది శ్రద్ధగా చేసుకోండి. ఇక 45 రోజుల తర్వాత నుంచి మీరు ఏం కోరుకుంటారో మీరు కూడా ఆపలేరు దాన్ని. ఆ ఐశ్వర్యాన్ని మీ దగ్గర ఇంట్లో గుమ్మరిచ్చేస్తాం. వారు ఎంతమంది అమ్మా పిల్లలు? ముగ్గురు. మీరు బంగారం గురించి మాట్లాడారు. మీరు బంగారం షాప్ పెట్టి నాకు ఆ ఫోటో పంపించండి. ప్రొఫైల్ పిక్ మీదే పెట్టామండి. అట్లాగా వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు అడుగుతున్నారు, మీ ఫ్యామిలీది ఉండేది ఇప్పుడు ఏంటి సార్ కనిపిస్తున్నారు అంటే మా గురువు గారు అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లా మా కొలీగ్స్ మాకు మేము మాట్లాడుకుని వాళ్ళే మాట్లాడిస్తున్నారు. అంటే నాకు అంటే నేను ట్రస్ట్ చేశాను, ఆ ట్రస్ట్ నాకు రిజల్ట్ వచ్చేసిందని నాకు అనిపించింది. మనం మాట్లాడకపోయినా వాళ్ళే మాట్లాడిస్తున్నారు. అలా నాకు ఇంకా ఓకే మనం వెళ్ళిపోవాలి అని వచ్చేసింది. చేస్తున్నాం. ఆ ట్రస్ట్ మాకు కనిపించింది. ఇక్కడికి కనబడ్డది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా అయితే వచ్చామో మంచి హ్యాపీగా సంతోషం ఫుల్ఫిల్ వెళ్ళిపోతున్నాం. చాలా మంచి జరుగుద్ది. పిల్లలకు కూడా నేను గోమతి చక్రాలు ఇస్తాను. వాళ్ళకు కూడా మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కళ్ళకి అతుకోమనండి. వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళకి కూడా అదే అవుతుంటారు. మంచి జరుగుతుందమ్మా. శుభం బియ్యాలి.